మన కళ్ళలో జపాన్ అంటే స్పాట్లెస్ స్ట్రీట్స్, పంక్చువల్ ట్రైన్స్, షైనింగ్ సిటీస్, పొలైట్ పీపుల్, స్మైలింగ్ ఫేసెస్. ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ అంటే పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ అంటే జపాన్. కానీ ఆ పర్ఫెక్షన్ వెనుక ఉన్న పెయిన్ ఎవ్వరు చూడలేదు. వాళ్ళ డిసిప్లిన్ వెనుక దాగి ఉన్న డిప్రెషన్, వాళ్ళ సైలెన్స్ వెనుక దాగి ఉన్న లోన్లీనెస్, వాళ్ళ స్మైల్స్ వెనుక దాగి ఉన్న షేమ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ద హిడెన్ కాస్ట్ ఆఫ్ ద పర్ఫెక్షన్. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే జపాన్ రోడ్లు స్పాట్లెస్గా కనిపిస్తాయి. ట్రాష్ బిన్ లేకపోయినా చెత్త కనిపించదు. మనకు అది డిసిప్లిన్ అనిపిస్తుంది. కానీ ఆ డిసిప్లిన్ ఇప్పుడు ఒక ప్రెషర్ సిస్టమ్ అయిపోయింది. అక్కడ క్లీన్లీనెస్ అంటే పర్సనల్ వర్త్. ఎవరైనా చెత్త వేస్తే సొసైటీ మొత్తం ఆ వ్యక్తిని షేమ్ చేస్తుంది. వాళ్ళు క్లీన్లీనెస్ కోసం కాదు, జడ్జిమెంట్ ఫియర్ కోసం క్లీన్ గా ఉంటారు. చిన్న మిస్టేక్ అయినా నేను వేరే వాడిని డిసప్పాయింట్ చేశానేమోనన్న గిల్ట్ తో సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. టోక్యో స్ట్రీట్స్ మనకు వండర్లా కనిపిస్తుంటాయి. కానీ ఆ స్పాట్లెస్ సర్ఫేస్ వెనుక ఇంపర్ఫెక్ట్ అయ్యే భయంతో, యాంగ్జైటీతో బ్రతికే వేలాది మంది ఉన్నారు. అది క్లీన్లీనెస్ కాదు, సైకలాజికల్ బర్డెన్. ఇక జపాన్ ట్రైన్స్ ప్రపంచంలోనే అత్యంత పంక్చువల్ అని చెప్పుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన కండక్టర్ పబ్లిక్ గా అపాలజైజ్ చేస్తారు. అది మనకు డెడికేషన్ లా అనిపిస్తుంది. కానీ అది నిజానికి ఫియర్ ఆఫ్ షేమ్. అక్కడ లేట్నెస్ అంటే అన్ఫర్గివబుల్ సిన్. స్కూల్లో 5 నిమిషాలు లేట్ అయితే పనిష్మెంట్ చేస్తే, ఆఫీస్లో అయితే ఏకంగా లేట్ అయితే డిమోషనే. ప్రజల జీవితం కాన్స్టెంట్ రష్ గా మారిపోయింది. ట్రైన్ మిస్ అయినా గిల్ట్. అక్కడ ఒకవేళ సిక్ అయితే లీవ్ తీసుకుంటే వేరే వాళ్ళు ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతారేమోనని లీవ్ కూడా తీసుకోవడం మానేస్తారు. ఇది పంక్చువాలిటీ కాదు, మెకానికల్ స్లేవర్ అంటారు. వాళ్ళు క్లాక్ ని ఫాలో చేయడం పక్కకు పెడితే క్లాక్ వాళ్ళను కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ జపానీస్ ప్రజలు ఎంతలా వర్క్ చేస్తారంటే పని చేస్తూ చేస్తూ చనిపోతుంటారు కూడా. వాళ్ళ కోసమే కారోషి అనే వర్డ్ పుట్టింది. కారోషి అంటే డెత్ బై ఓవర్ వర్క్. 2023లో మాత్రమే 2000కు పైగా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అన్రిపోర్టెడ్ కేసెస్ మాత్రం లక్షల్లో ఉంటాయి. అక్కడి ఉద్యోగి తన కంపెనీ కోసం బ్రతకడం పక్కకు పెడితే తన లైఫ్ని ఏకంగా కంపెనీ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. లోయాలిటీ సొసైటీకి ప్రైడ్. కానీ ఆ లోయాలిటీ వెనుక బ్రోకెన్ హోమ్స్, మెంటల్ ఎగ్జాషన్, సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. అది సక్సెస్ కాదు, స్లేవరీనే సూట్. జపాన్ ప్రజలు పొలైట్గా స్మైల్ చేస్తూ మాట్లాడతారు. కానీ ఆ స్మైల్ నిజమైనది కాదు, అది మాస్క్. టెటోమాయ్ అంటే బయట చూపే పొలైట్ ఫేస్. హొనైన్ అంటే మనసులో ఉన్న నిజమైన భావన. జపాన్ జీవితం ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉంటుంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఎమోషన్స్ ని చూపించడం ఇమ్మెచ్యూర్ అని సొసైటీ నమ్ముతుంటుంది. అందుకే బయట చిరునవ్వు, లోపల నిశ్శబ్ద కేకలు వేస్తుంటారు. సోషల్ గ్యాదరింగ్ లో సంతోషంగా కనిపిస్తుంటారు, కానీ రాత్రి ఒంటరిగా సాల్వ్ చేస్తుంటారు. ఇది కల్చర్ కాదు, ఎమోషనల్ సప్రెషన్ సిస్టమ్. పొలైట్నెస్ ను ఓవర్ డూ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళనే ఫీల్ చేయడం మర్చిపోతుంటారు. జపాన్ నేచర్ ని అడోస్ చేస్తుంది. చెర్రీ బ్లోజమ్స్ అందరికీ తెలిసినవి, మౌంటైన్ ఫూజీ, గార్డెన్స్, ప్యూర్ బ్యూటీ. కానీ అర్బన్ లైఫ్ వాళ్ళను నేచర్కి దూరంగా చేస్తుంది. చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్లో పీస్ కంటే సెల్ఫీస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆర్టిఫిషియల్ బ్యూటీ, సింథటిక్ ఎమోషన్స్. నేచర్ని అప్రిషియేట్ చేస్తారు కానీ న్యాచురల్ లైఫ్ని ఫాలో చేయలేకపోతున్నారు. దీనికి కారణం వర్కింగ్ కల్చర్ అంత హార్ష్గా ఉంది. సన్లైట్ చూడడానికి కూడా టైం లేదు. వీకెండ్స్ కూడా ఓవర్ టైం చేస్తుంటారు. రిజల్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ, మెంటల్ ఫర్టిక్, డిజిటల్ ఎస్కేపిజం. మెడిటేషన్ చేస్తారు పీస్ కోసం కాదు, స్ట్రెస్లో సర్వైవ్ అవ్వడానికి. ఇక జపాన్ రోబోట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటోమేషన్, ఏఐ, గాడ్జెట్స్ కన్వీనియన్స్ ఇచ్చాయి, కానీ హ్యూమన్ టచ్ని స్లోలీ ఎరేస్ చేశాయి. ఓల్డ్ ఏజ్ హోమ్లో రోబోట్స్ కన్వర్జేషన్ చేస్తున్నాయి. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కమ్యూనికేషన్ తగ్గిపోయింది. ఏకంగా జపాన్ హోమ్స్లో రోబోట్ వెల్కమ్ హోమ్ అంటుంది, కానీ ఆ మాటల వెనుక వామ్త్ లేదు. ప్రోగ్రెస్ ఉంది, కానీ ఆ ఫీలింగ్స్ అవుట్డేటెడ్ అయ్యాయి. అది అడ్వాన్స్మెంట్ కాదు, ప్రోగ్రామబుల్ లోన్లీనెస్. జపాన్కి సైలెన్స్ అంటే కల్చర్. డోంట్ కంప్లైంట్, డోంట్ ఆర్గ్యూ, డోంట్ ఎక్స్ప్రెస్. కానీ అదే సైలెన్స్ ఇప్పుడు డిసీజ్గా మారిపోయింది. పీపుల్ సప్రెస్ ఎమోషన్స్ సో మచ్ దట్ డిప్రెషన్ బికమ్స్ ఇన్విజిబుల్. 2022లో 21,881 సూసైడ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం వాళ్ళు గట్టిగా అరవలేరు, మాట్లాడలేరు, చివరికి ఏడవను కూడా ఏడవలేరు. వాళ్ళ మౌనం డిసిప్లిన్గా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది సైలెంట్ క్రై ఫర్ ఏ హెల్ప్. ఎంతలా అంటే డిప్రెషన్కి మెడిసిన్ తీసుకోవడం కూడా ఒక పెద్ద సిన్లా భావిస్తుంటారు. జపాన్లో సీక్ హెల్ప్ అంటే ఒక పెద్ద షేమ్ అన్నట్టే. కనిపించేది కామ్ జపాన్, లోపల మాత్రం సైలెంట్ సఫరింగ్ నేషన్. ఎఫిషియన్సీ జపాన్కి ఐడెంటిటీ. ప్రతి పని క్లాక్ అక్యురసీతో ఉంటుంది, కానీ అదే ఎఫిషియన్సీ వామ్త్ని చంపేస్తుంది. కస్టమర్ బో చేస్తారు, సెల్లర్ బో చేస్తాడు, కానీ జెన్యూన్ స్మైల్ లేదు. సారీ అంటారు బట్ మీనింగ్ లేదు. ఎవ్రీథింగ్ పొలైట్
బట్ నథింగ్ పర్సనల్. ప్రతి కన్వర్జేషన్ స్క్రిప్ట్ లా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. పీపుల్ రిలేషన్షిప్స్ కి కాదు, రొటీన్ కి అటాచ్ అయ్యారు. జపాన్ ఒక పర్ఫెక్ట్లీ ఆయిల్డ్ మిషన్ గా పనిచేస్తుంది, కానీ ఫీల్ అలైవ్ అవ్వడం మర్చిపోయింది. ఇక జపాన్ యొక్క మంచి కల్చర్ రెస్పెక్ట్ జపాన్లో ఫౌండేషన్, కానీ అది స్లోలీ ఫియర్ సిస్టమ్గా మారిపోయింది. యంగర్ ఎంప్లాయీస్ సీనియర్స్ని క్వశ్చన్ చేయలేరు, స్టూడెంట్స్ టీచర్స్తో ఆర్గ్యూ చేయలేరు, ఫ్యామిలీలో ఎల్డర్స్కి ఆపోజిట్గా మాట్లాడడం డిస్రెస్పెక్ట్గా ఫీల్ అవుతుంటారు. ఇది హార్మోనీ కాదు, సైలెంట్ సబ్మిషన్. రిజల్ట్ ఇన్నోవేషన్ తగ్గింది, ఇండివిజువాలిటీ చంపబడింది. ఎంతలా అంటే జపాన్ ఆర్డర్లీ సొసైటీగా కనిపిస్తుంది, ఇండివిజువాలిటీకి అక్కడ అస్సలు స్పేస్ లేదు. జపాన్లో పర్ఫెక్ట్ కావాలనే కాన్సెప్ట్ దేవుడిలా భావిస్తుంటారు. ఫుడ్ ప్రజెంటేషన్, హ్యాండ్ రైటింగ్, డ్రెస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అదే పర్ఫెక్షన్ ఇప్పుడు మెంటల్ టార్చర్లా మారిపోయింది. చిన్న తప్పైనా స్లీప్లెస్ నైట్స్ని ఫేస్ చేస్తుంటారు. ఫెయిల్ అవ్వకూడదు అనే భయం చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఎంతలా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్స్ కాదు, పర్ఫెక్ట్ మిషన్స్ అయ్యారు. వర్క్ ఎథిక్స్లో జపాన్ని మించిన దేశం లేదు. వర్క్ ఎథిక్స్ జపాన్కి గర్వం, కానీ అది మిలియన్స్ ఆఫ్ బ్రోకెన్ ఫ్యామిలీస్కి కారణం అవుతుంది. ఫాదర్ హార్డ్లీ సీ దేర్ చిల్డ్రన్స్. కన్న తండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడో ఒక్కసారి చూడడమే చాలా కష్టంగా మారిపోతుంది. మదర్స్ లోన్లీనెస్కి కరిగిపోతుంటున్నారు. రిలేషన్షిప్స్ షెడ్యూల్ లా మారిపోయాయి. చైల్డ్ సూసైడ్ రేట్స్ జపాన్లో ఏషియాలో హైయెస్ట్గా నమోదవుతున్నాయి. రీజన్స్ పేరెంటల్ ఆబ్సెన్స్, స్కూల్ ప్రెషర్, సోషల్ షేమ్. ఇది ప్రోగ్రెస్ కాదు, పెయిన్ ర్యాప్డ్ ఇన్ డిసిప్లిన్. జపాన్లో కోడోకోషి అంటే లోన్లీ డెత్స్. వృద్ధులు ఒంటరిగా చనిపోతారు. ఫ్యూనరల్ కూడా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. మంత్స్ పాటు నైబర్స్ గమనించరు. ఇది సొసైటీ యొక్క సైలెన్స్ ట్రాజెడీ అనే చెప్పుకోవాలి. పీపుల్ డిసిప్లిన్డ్గా జీవించారు, కానీ హ్యూమన్ టచ్ లేకుండా చనిపోతున్నారు. జపాన్ డిసిప్లిన్ ఐడల్, కానీ అదే డిసిప్లిన్ ఎమోషనల్ వాల్స్ కట్టేసింది. రూల్స్ ఫాలో చేస్తారు, కానీ రిలేషన్షిప్స్ ఫీల్ చేయరు. మాటలేమీ లేకపోవడం కమ్యూనికేషన్ కాదు, అవాయిడెన్స్. పీస్ఫుల్ ఫేసెస్ సొసైటీకి ప్రైడ్, కానీ లోన్లీ సోల్స్ కంట్రీకి బర్డెన్. జపాన్ ప్రపంచానికి ఇన్స్పిరేషన్, కానీ ఇన్స్పిరేషన్ వెనుక ఒక ఇన్విజిబుల్ ప్రైజ్ ఉంది. క్లీన్లీనెస్ వెనుక గిల్ట్ ఉంది, పంక్చువాలిటీ వెనుక ఫియర్ ఉంది, స్మైల్ వెనుక సైలెన్స్ ఉంది, డిసిప్లిన్ వెనుక డిప్రెషన్ ఉంది. వాళ్ళు వర్క్, స్మైల్ రిపీట్ చేస్తున్నారు, మెషిన్స్ లా జీవిస్తున్నారు, హ్యూమన్స్ లా అనిపించడం మర్చిపోయారు. ఇది సివిలైజేషన్ కాదు, మెకానికల్లీ కండిషనర్డ్ హ్యూమానిటీ. జపాన్ మనకు నేర్పే నిజమైన పాఠం, పర్ఫెక్షన్కి కాస్ట్ ఉంటుంది. ఇది మన పీస్, మన టైం, మన ఎమోషన్. మనము అదే ట్రాప్లో పడకూడదు. పర్ఫెక్ట్ కాదు, కనెక్షన్ ముఖ్యం. సైలెన్స్ కాదు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. డిసిప్లిన్ కాదు, కంపాషన్ ముఖ్యం. అదే జపాన్ యొక్క చీకటి వైపు. ద డార్క్ సైడ్ ఆఫ్ జపాన్ ఈస్ పర్ఫెక్షన్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. Hope you like the video. Thank you.